ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం a special AV about SS తమన్ గారు. తమన్ అసలు ఎలాంటి సంగీతాన్ని అందించాడంటే మన గుండెల్లోకి వచ్చేసి మీరు ఈ సినిమాకి వస్తారా రారా, మీరు ఈ సినిమా చూస్తారా చూడరా, మీరు ఎందుకు టికెట్ కొనరు అని మన డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని మన ఇంట్లోని బయటికి వెళ్ళి టికెట్ కొనే వరకు ఊరుకోవాలి అసలు. తమన్ థ్యాంక్స్ బ్రదర్, you've given your best music for me. Thank you so much. దూకుడు వేడి తగ్గకుండానే ఇంకో బ్లాక్ బస్టర్ ఆడియో ఇచ్చాడు నాకు. అక్కడ మ్యూజిక్ ఇవాళ యూత్ కానీ క్లాస్ కానీ మాస్ కానీ అన్ని సెక్షన్స్ కి కనెక్ట్ అవుతున్నాయి. ఏ మేరా జహా అనే పాటకి తమన్ కీబోర్డ్ ప్లేయర్ మన మణిశర్మ గారు చేయించింది, తమన్ గారి ద్వారా చేయించారు. సో ఆ రోజు నుంచి నాకు తెలుసు చాలా అద్భుతమైన ప్రతిభ పాట వాళ్ళు ఉన్న వ్యక్తి. Your work in Akhanda was fantastic. రహమాన్ గారు లేదు అని ఎవరికి ఆ ఫీలింగ్ ఉండదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దరిపోతుంది అండి. థ్యాంక్ యూ తమన్. అక్కడ నాకు ఏమైందో తెలుసు, అక్కడ థియేటర్లో కూడా స్పీకర్లు అవి అక్కడ ఫారెన్లో అయితే పేలిపోతుంది. తెలుగు ఫిల్మ్ ఆల వైకుంఠపురములు के संगीत निर्देशक श्री तमन एस को again for the best music direction for the foot tapping songs of the film which reached the nook and corner of the country. N Taman garu, sorry, Nandamuri Taman garu. బాలయ్య గారికి తమన్ గారు 90 కొట్టి కొడతారేమో, మ్యాన్షన్ హౌస్ స్థాయి కొడతారేమో. సావ కొట్టారు బీజం అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వండర్ఫుల్, థియేటర్ అసలు వైబ్రేషన్ ఇలా కొట్టాడు బీజం. ఫస్ట్ చూపించినప్పుడే ఇలా కొట్టేసి చూపించాడా మీకు, లేకపోతే అడిగితే ఇలా చేశాడా అంటే ఎస్ఎస్ తమన్ కాదు నందమూరి తమన్ అని నేనంటాను. ఈ రోజు నుంచి నందమూరి కూడా కాదు, ఎన్బికే తమన్. సో తమన్ గారు నిజంగా చెప్తున్నాను, స్పీకర్ అంత పెద్ద స్పీకర్ నేల మీద పడింది. సో థియేటర్లలో జాగ్రత్త, స్పీకర్ల కింద కూర్చున్నోళ్ళు జాగ్రత్త, మేమైతే బాధ్యతలను కాదు. Please put your hands together for Nandamuri Taman garu. కడుపు అంతా విపరీతంగా నొప్పి వచ్చేస్తాం ఆ ఏమి చూసిన వెంటనే. అంటే వెళ్ళేటప్పుడు ఏదో మెడిసిన్ వేసుకోవాలన్నా, లేకపోతే ఆపుతూ వెళ్ళాలనుకుంటా. ఆ లాస్ట్ షాట్ బాగా వేశారు. అసలు ఆ స్పీకర్ సైడ్లో వెళ్తుంది. నేను నా వల్లే ఇది ఎలా ఈ కనెక్షన్ నాకు అర్థం కాలేదు. అంటే అనయ్య భైరవ దీపం మా ఇంటి దీపాన్ని కాపాడిన సినిమా అది. ఆ రోజు నాకు మాధవపేటి సురేష్ గారు కానీ ఆ రోజు మా ఫ్యామిలీని ఆదుకోపోతే చాలా కష్టం. ఆ 30 రూపాయల శాలరీతో మొదలుపెట్టిన ఒక రోజుకి 30 రూపాయలతో మొదలుపెట్టాను. అప్పుడు డ్రమ్స్ వాయించడం స్టూడియోలో విజయవాహినిలో. అది ఈరోజు కూడా నాకు ఇంకా గుర్తు. నా తెర మీద నేను వాయించిన ఫస్ట్ హీరో అది బాలయ్య గారే. అది నా చిన్నప్పుడు, అంటే ఇంకా అది ఎలా చెప్పాలి, నా 9th క్లాస్ నా 8th క్లాస్ అప్పుడు స్టార్ట్ అయిన ఆ సినిమా జర్నీ. సో అది ఈరోజు ఇన్ని 5 సినిమాలు ఆయనకు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తానని కళ్ళలో కూడా నేను ఊహించలేదు. బట్ ఇట్స్ సచ్ అ డ్రీమ్ కమ్ ట్రూ అండ్ ఇట్స్ ఆల్ లైక్ మై మదర్స్ అండ్ మై ఫాదర్స్ ప్రేయర్స్ ఎవ్రీథింగ్. అది బాలయ్య గారు ఆయన సినిమాతో స్టార్ట్ చేసి ఈరోజు ఆయన సినిమాతోనే ఇంకా 5 సినిమాలుగా కంటిన్యూ అవ్వడం చాలా పెద్ద విషయం. అండ్ థ్యాంక్ యూ అన్నయ్య ఫర్ ది గ్రేటెస్ట్ సపోర్ట్ అండ్ లవ్. బాబీ డే 1 నుంచి వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమి ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్.